రామచంద్రమూర్తి గారు వీరు ఇందాక మనం అనుకున్నాం చేశారు. మేడ్చల్ నియోజకవర్గానికి మేడ్చల్ నియోజకవర్గం గౌరవాధ్యక్షుడిగా చేశారు. అదే రకంగానే మల్కాజిగిరి జోన్ గౌరవాధ్యక్షుడిగా చేశారు. ఎన్నో కార్యక్రమాలకైనా మొన్న జరిగిన కరోనా మహమ్మారి టైంలో శ్రీ రామచంద్రమూర్తి గారు తన సొంతంగా కొన్ని లక్షల రూపాయలు పేద బ్రాహ్మణులకు వితరణ చేయడం జరిగింది. కార్తీక మాన సమారోహం సందర్భంగా విజయోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడంతో ఈరోజు ఆహ్వానాన్ని మీ అందరికి పంపించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా ఎన్నిక కాబడిన మా కమిటీ మెంబర్స్ మరి చెరువు రాంబాబు గారు, అలాగే ఎస్వి శర్మ గారు, ఉన్నాల శ్రీధరబాబు గారు, అలాగే దీని అంతటికీ కర్త కర్మ క్రియ అయిన ఫౌండర్ అన్నదాని సత్యనారాయణమూర్తి గారు, వారందరినీ ఉద్దేశించుకుంటూ వాళ్ళందరికీ కూడా ఒకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ మొదలైంది అంటే 2006లో ప్రస్తావన మొదలైంది బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది. మరి ఆ రోజు నుంచి ఎంతోమంది ఈ యొక్క సమాఖ్యలో ఉండి సమాఖ్య అభివృద్ధి కోసం కష్టపడి వారు ఉన్నారు. మరి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు, మరి అలాంటిగే నారాయణరావు గారు లాంటి వాళ్ళు, రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, జయ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఫౌండర్ మెంబర్స్గా ఉండి ఈ యొక్క సంస్థని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి స్థాపించడంతో ఈ రోజున ఆ యొక్క సంస్థని ఎంతోమంది చేతిలోకి తీసుకొని స్వార్థపూరితంతో వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అనేక విధాలుగా మన యొక్క సంఘాన్ని తీసుకువెళ్ళడంతో మళ్ళా ఈ యొక్క సంఘాన్ని మనం బలోపేతం చేయాలని చెప్పేసి ఫౌండర్ మెంబర్ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజున మన యొక్క సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకుంటూ అడ్హా కమిటీ కింద కూడా ఏర్పాటు చేసుకుని మళ్ళా మన హైదరాబాదులో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే కనుక అందరికి తెలిసే విధంగా ఉండాలని చెప్పి, ఐక్యతతో ఉండాలని చెప్పేసి మరి ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే పలు రకాల సంఘాలు ఉంటున్నాయి కానీ ఆ యొక్క సంఘాల వల్ల మనం సాధించగలిగింది ఏమీ లేదనేది ఏ సంఘం తెలుసుకోలేకపోవడం. దీనివల్ల మనకు ప్రభుత్వాన్ని నుంచి వచ్చే పథకాలు కానివ్వండి, ప్రభుత్వాన్ని నుంచి వచ్చే ఆశయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా మన హక్కులు తీసుకోలేకపోతున్నాం. ఒక సంఘాన్ని పిలిస్తే మరొక సంఘం రాలేకపోతుంది. ఈ సంఘాలన్నీ సంఘటన కావాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న ఇగో ఫీలింగ్ తోటి ఒక సంఘాలు అనేది ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఈ రోజు వరకు కూడా. అలా కాకుండా పూర్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ సంఘటన చేయాలని చెప్పేసి మరి ఈ రోజున మేము ముందుకు రావడం జరిగింది. అలాగే నన్ను కూడా ఈ రోజున దాదాపు గత సంవత్సరం నుంచి ప్రెసిడెంట్గా ఎవరిని ఎన్నుకోవాలని చెప్పేసి, ఎవరైతే మంచి వ్యక్తిగా ఉండాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలిగిన వ్యక్తిగా ఉండాలి, సంఘాలని సంఘటన చేయాలని చెప్పేసి మరి అలాంటి అనుకున్న టైంలో వృద్ధులను పెడితే కనుక చేయగలరా లేదా అని చెప్పేసి, మరి యంగ్స్టర్స్ పెట్టాలంటే వాళ్ళ టైం కేటాయించగలరా లేదా అని చెప్పేసి, అలాగే బిజినెస్ పీపుల్స్ పెట్టాలని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత టైం కేటాయిస్తారు, వాళ్ళకి అనుభవం కూడా ఉండాలని చెప్పేసి పరి విధాలుగా ఆలోచించి చాలామంది అన్నదానం గారికి మన ఆర్సీ మూర్తి గారిని అయితే కనుక ఈ బరువు బాధ్యతలు వారికి అప్పగించినట్లయితే ముందుకు వెళ్ళగలరనే ఉద్దేశంతో చాలామంది దాదాపు గత సంవత్సరం నుంచి అన్నదానం గారికి నా పేరు ప్రకటించడంతో మరి ఈ రోజున ఈ అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది. వారిచ్చిన ఈ అవకాశాన్ని మరి మీ అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి నా మీద ఇంత బరువు బాధ్యతలు పెడుతున్న వీరందరికీ కూడా బ్రాహ్మణ సేవా సమాఖ్య అందరికీ కూడా మీరందరూ నాకు సహకరించినట్లయితే కనుక నేను యొక్క సంఘాన్ని బలోపేతం చేసి మిగతా సంఘాలన్నిటి కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ బరువు బాధ్యతలు చేపట్టినాను. అలాగే
మీ అందరూ కూడా అన్ని సంఘాలు ఏ సంఘంలో ఉన్నప్పటికి కూడా మన సంఘంలోకి వచ్చి మనం అందరం కావాల్సింది ఒకటే సంఘం, బ్రాహ్మణ సంఘం. అంతేగాని బ్రాహ్మణ సమాఖ్య వేరు, బ్రాహ్మణ ఐక్య వేదిక వేరు, లేక ఇంకొక సంఘం వేరు కాదు. ఎక్కడున్నా బ్రాహ్మణుగానే ఉంటాం, బ్రాహ్మణుగానే పుడతాం, బ్రాహ్మణుగానే వస్తాం. కాబట్టి మనం అందరం కలిసి పనిచేసేది ఒకటే ఉద్దేశం, ఎదుటివాడికి హెల్ప్ చేయాలి. హెల్ప్ లేని సంఘం మనకెందుకు? మరి ఈరోజు సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంఘం ఏం చేస్తుంది అనుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక భోజనం పెడుతుంది, లేకపోతే కనుక ఏదో టైం పాస్ కోసం వస్తున్నాం. అలా కాకుండా ఒక స్ఫూర్తితోటి వెళ్ళాలనే ఉద్దేశంతో మరి నాలాంటి వ్యక్తిని తీసుకోవడం జరిగింది. నేను నాకు కొన్ని ఉన్న ఐడియాలు కూడా ఆ ప్రతి ఐడియాని కూడా మీ ముందు వివరించడం జరుగుతుంది. అలాగే మీటింగ్స్ అనేది చేయడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన బ్రాహ్మణ్స్ అందరినీ కూడా కాబట్టి ఈ యొక్క సేవా సమాఖ్యలో బలోపేతం చేయడానికి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా కదిలి ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతోపాటుగా పాత వాళ్ళని కాకుండా ఇప్పుడు అంతా కూడా ఏజ్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా రెస్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి యంగ్ జనరేషన్ అనేది ముందుకు రావాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం, బంగ్లాదేశ్లో కానివ్వండి, లేకపోతే ఇంకో చోట కానీ, మన హైదరాబాద్లో కానివ్వండి, ఎన్నో చోట్ల హిందువుల మీద జరుగుతున్న దాడులు, బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ దాడులు ఖండించాలి అంటే కనుక మనం సంఘటితంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. నాకు ఎందుకులే అని చెప్పేసి అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. మనందరికీ గుర్తే ఉంటుంది, ఇక్కడే వేద పాఠశాలలో ఉంది మన గోడపల్లో. మరి వేద పాఠశాల పెడుతున్నప్పుడు వారికి కలిగిన ఇబ్బందులు మనం అందరం గమనించే ఉన్నాం. మొదట్లో ఎవరు రాలేదు, ఏ సంఘం కూడా స్పందించలేదు. తర్వాత బ్రాహ్మణులందరూ ఐక్యతంగా ఉండి ఆ యొక్క మరి వేద అగ్రహారాన్ని, వేద మరి పాఠశాలని మనం కాపాడుకోగలిగాం. మరి ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ నాకు ఈ రోజు వరకు కూడా అక్కడ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారంటే గవర్నమెంట్ కూడా స్పందించి దాదాపు 5 ఎకరాల స్థలం అనేది వాళ్ళకి కేటాయించడం జరిగింది. మరి అంత సంఘటితంగా ఉన్నాం కాబట్టి మనం అది సాధించుకోగలిగాం. మరి అలాగే మనం ఇంత సంఘటితంగా ఉన్నట్లయితే కనుక బ్రాహ్మణ భవనం కావాలని చెప్పేసి ప్రతి బ్రాహ్మణ సేవా సమాఖ్య అందరూ కూడా గవర్నమెంట్కి లెటర్ ఇస్తుంది. లెటర్ ఇవ్వటమే, ఫోటోలు దిగటమే బాధ్యతగా పెట్టుకుంటారు తప్పితే ఆ లెటర్ ఎంతవరకు వెళ్ళింది అనేది మనం ఫాలోఅప్ చేసింది లేదు. అలాగే బ్రాహ్మణ పరిషత్ కూడా ఉన్నది, దానికి ఈ రోజు వరకు మనకి చైర్మన్ పోస్ట్ అనేది లేదు. ఎంతోమంది అప్లికేషన్ పెట్టారు, కానీ మనం ఐక్యతకు లేకపోవటం వలన ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ కూడా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ యొక్క పోస్ట్ని ఫిలప్ చేయట్లేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే కనుక మనమే. ఎంతోమంది విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ లోన్ శాంక్షన్ కాక ఉండిపోతున్నారు. అలాగే లోన్ శాంక్షన్ కాకుండా అయిపోతున్నారు. ఎందుకంటే మనం ఒక సంఘం ఏదో మన సంఘం పెట్టుకుంటున్నాం, దాని సంఘం లెటర్ ఇచ్చేసాం, మా సంఘం లెటర్ ఇస్తుంది, మా సంఘం చేస్తుందంటే అది కాదు. అన్ని సంఘాలు సంఘటన కావాలి, గవర్నమెంట్కి రిప్రజెంటేటివ్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ ఏదైనా కానీ మనం చేస్తుంది. అలాగే మేము చేసే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా రాజకీయంగా కూడా మనం కూడా ఎదగాలి. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావు గారు బ్రాహ్మణంలో ఉన్నారంటే రామచంద్రరావు గారు ఒక్కళ్ళే మనకు కనపడుతున్నారు. ఏ మూల చూసుకున్నా, అటు చూసుకున్నా, ఇటు చూసుకున్నా, ఆంధ్ర తెలంగాణ ఎటు చూసుకున్నా కూడా ఒక రామచంద్రరావు గారు తప్ప మరి ఒక వ్యక్తి కనపరచట్లేదు. మరి ఒక ఎవరైనా వ్యక్తి ముందుకు రావాలంటే మనం వాళ్ళకి సరైన సహకారం ఇస్తామని ధైర్యాన్ని నింపినట్లయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్లో మనం అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్నామో మరి ఆ రోజునే మన హక్కులు సాధించుకోగలుగుతాం. లేకపోతే మనం ఇక్కడే కూర్చొని మీటింగుల్లో మనం ఎంత మైకులు ఇచ్చి మాట్లాడుకున్నా కూడా మనం చేయగలిగింది ఏది ఏముండదు. కాబట్టి ఒక పొలిటికల్గా ఎదగాలి కావాలి అనుకుంటే మనందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. మీకు మేము ఉన్నామని చెప్పేసి మనం ఆ ధైర్యాన్ని నింపినప్పుడు మాత్రమే మరి వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఎంతోమంది వచ్చారు, మరి వైష్ణవ ప్రసాద్ ఆయన కూడా వచ్చారు పొలిటికల్గా రావాలని చెప్పేసి. మన బ్రాహ్మణులే మనం సహకరించలేకపోయాం. సో ఇలాంటి కాకుండా మనం అనేది బ్రాహ్మణ సేవా సమాఖ్య అనేది ఇక మీదట ఎలా కాకుండా ప్రతిదానికి ఒక వింగ్ లాగా ఏర్పాటు చేసి రాజకీయ వింగ్ సెపరేట్ గాను అలాగే మిగతా వింగ్ సెపరేట్ గాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఒక కొత్త కమిటీతో నిర్ణయంతో, కోర్ కమిటీ నిర్ణయంతో అందిస్తాం మీకు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీరందరూ ఎన్ని సంఘాల్లో ఉన్నా ఏం చేస్తున్నా అన్ని సంఘాలతో ఒక లక్ష్యం ఒకటే,
కాబట్టి సంఘాలన్నీ కలపడానికి ప్రయత్నిద్దాం. అంతేగాని నేను ఎక్కడో సంఘంలో ఉన్నాను, కుక్కటిపల్లి సంఘంలో ఉన్నాను, నేను పిరిజాదిగూడ సంఘంలో, ఉప్పల్ సంఘంలో ఉన్నాను కాదు. ఏ సంఘంలో ఉన్నా సరే ఇన్ని సంఘాల్లో పెట్టుకుంటే మన వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి సంఘాన్ని ఒకటే బలోపేతం చేద్దాం. అది బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆర్సీ మూర్తిని బలోపేతం చేస్తారా లేకపోతే ఇంకొక వ్యక్తిని బలోపేతం చేస్తారని కాదు. ఏ వ్యక్తి మనకు అనుకూలంగా ఉన్నాడు, ఏ వ్యక్తి ద్వారా మనం వెళ్తే కనుక మన హక్కులు సాధించుకోగలం, మనం చెప్పింది కూడా వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పింది కూడా మనం కూడా వినాలి. ఎప్పుడు ఒకటే మాట ఒకటే బాట అంటే సంఘం ముందుకు వెళ్ళదు. అందరినీ సలహాలు తీసుకుంటూ అందరి సూచనలు తీసుకుంటూ మనం చేసినప్పుడే ఒక అర్థం ఉంటుంది. నేను ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయమే ఫైనల్ అనుకున్నప్పుడు ఇంకా మీరు అందరు రావడం వేస్ట్. కాబట్టి మీ అందరూ వచ్చినప్పుడు మీ అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక కమిటీ నిర్ణయించి ఆ కమిటీ ద్వారా అందరి సూచనలు అందులో ఏదైతే కనుక మనకి బెటర్గా ఉందని చెప్పేసి మనం అనుకుని ఆ ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేట్లయితే కనుక ఎవరికి ఇబ్బందులు ఉండవు, ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు, మరి ఒక సంఘం అనేది స్థాపించదు. కాబట్టి ఈ యొక్క సంఘానికి మనం కోరుకున్నది ఒకటే. ఎన్ని సంఘాల్లో ఉన్నా సంఘటితం చేయవలసింది ఒకటే సంఘం. అది మన సంఘమా ఇంకో సంఘమా అని కాదు, బ్రాహ్మణులు అంటే ఒకటే సంఘం కాబట్టి మరి ఉండాలి. కాబట్టి పెద్దలు చాలా మంది మన వచ్చారు, ఇతర సంఘాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే, సంఘాలన్నీ సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు అనేది ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా, ముఖ్యంగా మా చిర స్నేహితులు మరి పిలవగానే నా మెసేజ్ చూసి స్పందించి వచ్చిన వారందరికీ కూడా చిరు సత్కారం మరి ఈరోజు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఒక్కొక్కరిని పేరు పైన సన్మానించడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి సన్మానం చేసుకుని నా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరందరూ కూడా తదుపరి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.